హలో గాయ్స్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను వంకాయతో చేసుకునే 7 రెసిపీస్ చూపించబోతున్నా. టొమాటోస్ వేయకుండా వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేసుకొని అది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అందులో సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి నేను ముందే వంకాయల్ని కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నా. ఆ వంకాయల్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మనం ఏవైనా వెజిటబుల్స్ ఫ్రై చేస్తున్నప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ వీడియోలో చూపించేలాగా ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా కారం, ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా వంకాయ ఫ్రై రెడీ. వంకాయతో సెకండ్ రెసిపీ. నార్మల్గా మనం గుత్తి వంకాయ చేయాలంటే నువ్వులు, ఇంకా ఎండు కొబ్బరి ఇలాంటివన్నీ వేస్తాం కదండి. అవేమీ లేకుండా సింపుల్గా చేసే రెసిపీ నేను ఇవాళ చూపించబోతున్నా. ముందైతే పల్లీలను ఫ్రై చేసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, ధనియా పౌడర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని వంకాయ మధ్యలో యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించేలాగా ఒక్కొక్క వంకాయని వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ ఇంకా గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది గ్రేవీ వాటర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. 6 to 8 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా గుత్తి వంకాయ రెడీ. నెక్స్ట్ వంకాయతో థర్డ్ రెసిపీ. వంకాయ పప్పు ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నా. వంకాయ పప్పు అంటే మరీ డిఫరెంట్గా ఏం అక్కర్లేదు. మనం నార్మల్గా చేసే పప్పులోనే వంకాయ వేసుకోవాలి. ముందైతే కందిపప్పును తీసుకుని ఒకసారి కడిగి అందులోనే పచ్చిమిర్చి, టొమాటో, వంకాయలు, కొంచెం చింతపండు, వాటర్, 1 స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని ఒక 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసి అందులో సాల్ట్ వేసుకొని మెత్తగా వెనుపుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఆనియన్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే, సింపుల్గా వంకాయ పప్పు రెసిపీ రెడీ. తర్వాత వంకాయతో ఫోర్త్ రెసిపీ. ఈరోజు వాంగిబాత్ రెసిపీ చూపించబోతున్నా. పాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల దాకా ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఇంకొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు, కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయలు మెత్తపడేదాకా ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపడా కారం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా వాంగిబాత్ రెసిపీ రెడీ. నెక్స్ట్ వంకాయతో 5th రెసిపీ. వంకాయ బజ్జీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక టొమాటోస్ కూడా వేసుకొని టొమాటోస్ మెత్తపడిన తర్వాత కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, పసుపు, కొంచెం చింతపండు, వెల్లుల్లి, ఆనియన్ వేసుకొని అంతా ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఈ వంకాయ, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం పప్పుని ఎలా అయితే ఎనుపుకుంటామో దీన్ని కూడా అలానే చేసుకోవాలి. ఒకవేళ మనం గ్రైండ్ చేసుకుంటే మరీ అంత టేస్ట్ రాదు. వంకాయ బజ్జీ అయితే ఇలానే చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా చేసుకున్న ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వంకాయ కొబ్బరి కారం ఎలా చేయాలో చూపించబోతున్నా.
ఫస్ట్ అయితే వంకాయల్ని పొడవుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలిపి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నేను సాల్ట్ కొంచెమే వేస్తున్నా అవి ఫ్రై అవ్వడానికి. ఇది ఫ్రై అయ్యేలోపు కొబ్బరి కారం కోసం ఎండు కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి, కారం వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మూత పెట్టి తీస్తూ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 to 3 minutes కుక్ అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లో. అంతే, వంకాయ కొబ్బరి కారం రెడీ. వంకాయతో ఎప్పుడు నార్మల్ రెసిపీసేనా, ఇలాంటివి కూడా ఒకసారి ట్రై చేయండి. వంకాయతో డిఫరెంట్గా సైడ్ డిష్ ఎలా చేయాలో చూపించబోతున్నా. మనం పప్పు, సాంబార్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏదైనా సైడ్ డిష్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఈ వంకాయ చట్పట్ అనేది ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తర్వాత వంకాయల్ని వీడియోలో చూపించేలాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఈ బ్రింజాల్ చట్పట్ కొంచెం పెద్ద వంకాయలతో చేస్తే బాగుంటుంది. నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకే వీటితోనే చేస్తున్నా. ఇలా సర్కిల్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మనం ప్రిపేర్ చేసిన పౌడర్లో డిప్ చేసుకోవాలి. 2 sides బాగా డిప్ చేసుకున్న తర్వాత ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ప్యాన్ మొత్తం ఈ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ బ్రింజాల్ పీసెస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని 2 sides బాగా ఫ్రై చేసుకోవాలి.